ఒక కంట్రీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఉండాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్: బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బెస్ట్ గవర్నెన్స్. ఈ రోజు ఈ మూడిట్లో ఇంపార్టెంట్ అయిన ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్న కంట్రీలో ఇండియా కూడా ఒకటి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం చాలా వెనుకబడిపోయింది. డెవలప్మెంట్తో సంబంధం లేకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే రోత పద్ధతిని ఫాలో అవుతూ అటు స్టూడెంట్స్కి ఉపయోగపడక, దేశానికి ఉపయోగపడక ఎటు కాకుండా పోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ ఎ చేంజ్. ఇండియాని డెవలప్మెంట్ చేయడానికి సరిపోయే ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని రావాలంటే ఆల్రెడీ డెవలప్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్న కంట్రీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే మన కంట్రీని కూడా దానికి మించి డెవలప్మెంట్ చేయొచ్చు. మన భారతదేశంలో విద్య ప్రైవేట్ స్కూల్స్ ద్వారా ఎక్కువ శాతం పాపులారిటీలో ఉండేది మాత్రం ప్రైవేట్. ఇవి ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిర్వహించబడతాయి. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ 3 స్థాయిలలో ప్రభుత్వం నుంచే నిర్వహించబడతాయి. ఫండ్స్ సమకూరుస్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు. అయితే విద్యను తప్పనిసరి చేసే చట్టం ఏది లేదు. భారతదేశం లిటరసీ రేట్ వచ్చేసి 74.04%. అండ్ ద వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారతీయ పాఠశాలలు బేసిక్ రిజిస్ట్రేషన్, టీచర్స్ నాణ్యత మరియు అప్లికేషన్ బేస్డ్ ఆన్ ఇన్ ప్రాక్టీస్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాయి. కంపారిటివ్లీ సింగపూర్ విషయానికి వస్తే 98.3% లిటరసీ రేట్ను కలిగి ఉంది. ఇక్కడ విద్య ప్రధానంగా ప్రభుత్వం ఫీల్డ్లో ఉంది. పూర్తిగా ప్రభుత్వంతో రెగ్యులేట్ అవుతుంది. సింగపూర్ చట్టాల ప్రకారం ప్రతి పిల్లవాడు కనీసం 6 సంవత్సరాల విద్యను పూర్తి చేయాలి. అలా చేయకపోవడం పనిషబుల్ ఆఫ్ క్రైమ్. సింగపూర్లోని విద్య విధానం అనేవి పోటీతత్వంతో ఉంటుంది. ప్రతి పిల్లవాడు బాగా గుండ్రంగా మరియు బ్యాలెన్స్డ్గా ఉండేలా చూస్తుంది. వారి ప్రాక్టీస్లో క్రిటికల్గా అప్లై చేయవచ్చు. సో నేను భారతదేశంలో మరియు సింగపూర్లో విద్య వ్యవస్థలో ఉన్న డిఫరెన్సెస్ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సింగపూర్ 10 సంవత్సరాలలో 3వ ప్రపంచం నుండి మొదటి ప్రపంచ దేశంగా ఉంది. ఈ మొదటి ప్రపంచ దేశంగా మారడానికి మెయిన్ ఎడ్యుకేషన్. సింగపూర్ ఎడ్యుకేషన్ విధానం ప్రపంచంలోనే అత్యంత సొఫిస్టికేటెడ్ వ్యవస్థలో ఒకటి. OECD ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ PISA దేశం కన్సిస్టెంట్గా టాప్లో ఉంది. ఇది మ్యాథమెటికల్, రీడింగ్ అండ్ సైన్స్ యొక్క ప్రధాన 3 కేటగిరీలో డజన్ల కొద్ది దేశాలలో 15 ఏళ్ల వయసు గల వారి ట్రైనియల్ ఎగ్జామ్. సింగపూర్లో కూడా చట్టాన్ని వైలేషన్ చేసినందుకు చాలా కఠినమైన జరిమానాలున్నాయి. 2000 యొక్క నిర్బంధ విద్య చట్టం ప్రకారం సింగపూర్ స్టూడెంట్స్ తప్పనిసరిగా 6 సంవత్సరాల నిర్బంధ విద్యకు ప్రజెంట్ కావాలి. అండ్ అలా చేయడంలో ఫెయిల్ అయితే సంవత్సరానికి $5,000 జరిమానా విధిస్తుంది. చట్టం ప్రకారం అందరికీ సమానమైన ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కొనసాగించడానికి లోకల్ సింగపూర్ విద్యార్థులందరూ ప్రభుత్వం మేనేజ్ చేసే పాఠశాలలకు తప్పనిసరిగా ప్రజెంట్ కావాలి. సింగపూర్లోని ప్రైవేట్ పాఠశాలలు మెయిన్లీ ఫారెన్ స్టూడెంట్స్ కోసం ఉంటాయి. ప్రభుత్వం స్కూల్స్ సిటిజన్స్ కోసం. ఇది ప్రభుత్వం పాఠశాలల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా ఎడ్యుకేషన్ యొక్క మొత్తం క్వాలిటీని మెరుగుపరుస్తుంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ప్రాక్టికల్ అప్లికేషన్ని ఉపయోగించడం కంటే బేస్డ్ ఆన్ థియరీ లెర్నింగ్ పై ఎక్కువ దృష్టి కాన్సన్ట్రేట్ చేసే వ్యవస్థ ఉంది. సెంటర్ ఫర్ చైల్డ్ రీసెర్చ్ సింగపూర్ ప్రకారం భారతదేశంలోని విద్యా వ్యవస్థ చాలా మంది యువకులను ఎంప్లాయ్మెంట్కి సిద్ధం చేయదు. ఎందుకంటే క్రిటికల్గా ఆలోచించడానికి అండ్ తెలియని సమస్యలను పరిష్కరించే ఎబిలిటీ లేకపోవడం. సో ఈ వ్యవస్థ క్రియేటివిటీ కంటే రోట్ లెర్నింగ్ని ఇన్కంపారబుల్ ప్రాముఖ్యతను ఇస్తుంది. భారతీయ విద్యా వ్యవస్థ చాలా సంవత్సరాలుగా అప్డేట్ కాలేదు అండ్ దీని ద్వారా చాలా వెనుకబడినట్లు కనిపిస్తుంది. సింగపూర్ అండ్ భారతీయ విద్యా వ్యవస్థ మధ్య ప్రాథమిక డిఫరెన్స్ క్రియేటివిటీ. అయితే భారతీయ విద్యా వ్యవస్థలో పిల్లల క్రియేటివిటీకి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడదు. సింగపూర్ తన విద్యార్థుల క్రియేటివిటీకి అబిలిటీని పెంపొందిస్తుంది. సింగపూర్ మాజీ ప్రధానమంత్రి మిస్టర్ లీ కువాన్ యూ ప్రకారం క్రియేటివిటీ కారణంగా సింగపూర్ 10 సంవత్సరాలలో సెన్సేషనల్ ప్రొసీజర్లు ఫాలో అవుతూ సిటీ ప్లానింగ్స్లో కూడా చూపిస్తుంది. మన భారతీయ వ్యవస్థ సైన్స్ పై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఎందుకంటే విద్యార్థులు వారి అభిరుచులకు అకార్డింగ్గా రూపొందించడానికి తక్కువ స్థలంతో చాలా కఠినమైన కరికులం సెట్ చేయబడింది. లాస్ట్గా అప్లికేషన్ అండ్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ టీచింగ్ని మెరుగుపరచడంలో సహాయపడే సాంకేతిక బేస్డ్ ఆన్ ప్రాక్టీస్కి పెట్టుబడి కొరత ఉంది. ఎగ్జాంపుల్, సింగపూర్ పరిశోధన కోసం అన్ని క్లాస్ రూమ్లోని ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది. స్పెషాలిటీ ఏంటంటే అక్కడి స్టూడెంట్స్ స్కూల్స్కి ఆబ్సెంట్ అయినా కూడా స్టూడెంట్స్ యాక్సెస్ని చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అసెస్మెంట్లు అండ్ విత్ టెక్స్ట్ బుక్స్తో కన్సిస్ట్ అయిన క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. సింగపూర్ చాలా చిన్నది అండ్ పర్ క్యాపిటల్ GDP ఎక్కువగా ఉన్నందున ఒక నగరాన్ని భారతదేశం వంటి దేశంతో పోల్చడం అన్యాయమని ఆర్గ్యూ చేయొచ్చు. హౌవెవర్ కంపారిజన్ అనేది విద్య యొక్క పద్ధతులపై డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సింగపూర్ కరికులం నచ్చింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.